బాబు ఆగు గేట్ తీసి అలా కనపడుతుంది కెమెరాకి. గేట్ తీసండి అదే అంతే సార్. గేట్ తీయండి, గేట్ ఫుల్గా తీయండి. చూడండి సార్ ఒకసారి ఇలా చూడండి. ఓకే హాయ్ చెప్పండి సార్. అటు కూడా చెప్పండి. ఓకే సార్. విశాఖపట్నం వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆర్ఎం గారు, షర్మిలా అశోక్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారు, ఇంకా సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి ఎడదవోలు డిపో ఇప్పుడు కారణాలు ఏవైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మనందరికీ తెలుసు. ఒకనొక టైంలో పూర్తిగా మూసేసినట్టు నాకు తెలుసు కూడా. అయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడాలంటే బస్సులే సరైనవి. మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు. అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం. క్వాలిఫైడ్ డ్రైవర్స్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోలేని పరిస్థితి కనబడుతుంది. దానికి ఒక కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు, మన ఆర్టీసీ వేరు అయింది. ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఒప్పందాల్లో ఇన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, ఇన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి అనేటువంటిది వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి 2 బస్సులు హైదరాబాద్కు ఉన్నది, ఒక బస్సుకే పరిమితమైంది అనేటువంటి మాట. అయితే ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఒక కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచేదనేటువంటిది కూడా ఆరంభంగా చెప్తున్నారు. దాంతోపాటు దూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు దూర ప్రయాణం చేసే హైదరాబాద్కి మరొక 2-3 సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా దాన్ని బస్సుల్ని పెంచవలసిన అవసరం ఉంది. తర్వాత బస్ స్టాండ్ నిర్వహణ, అదేవిధంగా బాత్రూముల యొక్క శుభ్రత కూడా పెరగాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలు ఎందుకు ఈ బస్సుల మీద రావాలనేటువంటి ఆలోచన ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా బస్సులు వచ్చేసినాయి. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉంటున్నాయి. అందువల్ల ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక పక్కన సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి, దాంతోపాటు ఫ్రెండ్లీగా, పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ ఉండటంతో పాటు నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్, నెంబర్ ఆఫ్ రూట్స్ మనం పెట్టుకున్నట్లయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయవలసిందిగా ఆర్ఎం గారు కూడా నేను చెప్పాను. దానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అవసరమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే మేము తప్పకుండా చేస్తాం. దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటిది మా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడాలి. ఇవాళ టెంపుల్ టూరిజం అనేటువంటిది బాగా డెవలప్ అయింది.
అదేవిధంగా ఎకో టూరిజం అనేటువంటిది డెవలప్ అయింది. ఇక్కడ ఎడదబోలు సెంట్రల్ గా చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల టెంపుల్స్ ని చుట్టూ వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని, అదేవిధంగా ఎక్కడైనా సరే మనకి పర్యాటకులు సందర్శించడానికి వీలుగా ఉండే ప్రాంతాలకి కొన్ని కొత్త రూట్లు వేసి అక్కడ తీసుకెళ్తాం. ఇలాంటి వాటిల్లో కూడా బస్సులు ఎక్కువ వేసుకున్నట్లయితే దీన్ని టూరిజం స్పాట్ గా కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. నేను ఇప్పుడే ఆర్ఎం గారితో చెప్పాను, వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేటువంటిది వారు అడిగాను. త్వరలోనే మన వివరాలన్నింటితో కూర్చుని తప్పనిసరిగా ఒక మంచి డిపోగా దీన్ని రూపొందించడానికి, అదేవిధంగా ఎక్కువ కనెక్టివిటీ ఇచ్చే విధంగా, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకెళ్ళడానికి పల్లి వెలుగు కూడా ఉన్నట్టుంది. పల్లి వెలుగు ఇక్కడి నుంచి గ్రామాలు, మారుమూల గ్రామాల్లోకి వెళ్తుంది. పల్లి వెలుగుతో ఎక్కువ మారుమూల గ్రామాలు కవర్ అవడంతో పాటు సూపర్ లగ్జరీస్, డీలక్స్ బస్సుల ద్వారా దూర ప్రయాణాలకి ఉపయోగపడే విధంగా బస్సులు పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించి ఆ మేరకు పనిచేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మళ్ళీ నిడదవోలు డిపో పూర్వపు వైభవాన్ని సంతరించుకోవాలనేటువంటి ఆశాభావంతో నేను మాట్లాడుతున్నాను.